హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజస్ ఇంటీరియర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు మనం కోంపల్లి ఏరియాలో ఉన్నాము. ఇక్కడ శుభశ్రీ పోలోమి అనే అపార్ట్మెంట్లో ఇంటీరియర్ చేశాము 3 BHKకి. ఎలా చేశాము, టోటల్ ఏమేమి మెటీరియల్ వాడాము, టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం రండి. ఫస్ట్ మనం హాల్ నుంచి స్టార్ట్ చేస్తాము. హాల్లో ఏమేమి చేసాము చూద్దాం రండి. ఇప్పుడు మనం లివింగ్ ఏరియాలో ఉన్నామండి. లివింగ్ ఏరియాలో మెయిన్ డోర్కి సైడ్ వాల్ మొత్తం టీవీ యూనిట్ ప్లాన్ చేశాము. ఫుల్ వాల్ ప్లాన్ చేశాము టీవీ యూనిట్ని. ఈ టీవీ యూనిట్కి బ్యాక్గ్రౌండ్ డిజైన్ మొత్తము మార్బుల్ లామినేట్ యూజ్ చేశాము. మార్బుల్ లామినేట్ విత్ టీ పట్టీస్ యూజ్ చేశాము. ఇక్కడ లోవర్స్ యూజ్ చేసాము చూడండి, ఫ్లూటెడ్ లోవర్స్. ఇక్కడ రైట్ సైడ్ చూస్తే మనకు టాల్ యూనిట్ వచ్చింది, ఓపెన్ బాక్స్ విత్ ప్రొఫైల్ లైట్స్తోని ఇలా టాల్గా ప్లాన్ చేసాం యూనిట్ని. ఇట్స్ బేస్లో చూడండి డ్రాస్ విత్ ప్రొఫైల్ డోర్స్, వైట్ లామినేట్ విత్ వుడ్ కలర్ లామినేట్స్తోని, టాప్లో వుడ్ లామినేట్, డోర్స్ మొత్తం వైట్ లామినేట్స్ యూజ్ చేసాము డ్రాస్కి. సెంటర్లో సెన్సింగ్ కోసం ప్రొఫైల్ డోరు, డ్రాస్ ఇలా స్టోరేజ్ పర్పస్గా బేస్ యూనిట్లో డ్రాస్ ఇచ్చాము. సో ఓవరాల్గా టీవీ యూనిట్ ఇలా వచ్చేసింది. ఇప్పుడు మనం సోఫా బ్యాక్గ్రౌండ్ చూద్దాము. సోఫా బ్యాక్గ్రౌండ్ వాల్ని మనం పెయింట్తో హైలైట్ చేశాము. ఈ పెయింట్ కూడా రెగ్యులర్ పెయింట్ కాకుండా మిషన్తోని మన జర్మన్ టెక్నాలజీ లేటెస్ట్గా వచ్చింది. మీకు వీడియో కూడా నేను రన్నింగ్లో చేసిన వీడియో కూడా మీకు సైడ్కు అప్డేట్ చేస్తాను, చూడండి ఎలా చేశాము. ఈ జర్మన్ టెక్నాలజీ మిషన్ వాల్కే ఫిక్స్ చేసి ఫుల్ వాల్కి మనకు కావాల్సిన కస్టమైజ్డ్ డిజైన్ని ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఏ ఫొటోస్ ఇచ్చినా కూడా దాన్ని వాల్ సైజుని బట్టి మనం ప్లాన్ చేసి ఇలా డిజైన్ చేస్తాము. పెయింట్ హ్యాండ్ పెయింటింగ్ లేకుండా లేటెస్ట్గా వచ్చిన జర్మన్ టెక్నాలజీ మిషన్తో చేశామండి ఇది. సో ఎక్సలెంట్గా వచ్చింది వాల్ డిజైన్ మనకు. ఇదండి లివింగ్ ఏరియా. ఇప్పుడు మనం లివింగ్ ఏరియా నుంచి డైనింగ్ వెళ్తుంటే ఇక్కడ పూజ యూనిట్ ఉంది లెఫ్ట్ సైడ్కి. పూజ యూనిట్కి ఎలివేషన్ చూడండి, మనము ఫ్లూటెడ్ గ్లాసు గోల్డ్ ప్రొఫైల్తోని ఇలా పూజ డోర్స్ని ప్లాన్ చేశాము. మెటల్ ఫ్రేమ్, ఇది మెటల్ ఫ్రేమ్ విత్ ఫ్లూటెడ్ గ్లాసు. దీనికి మనకు డిజిటల్ గ్లాస్ వచ్చింది, టాప్ బాటము ఫ్లూటెడ్ గ్లాస్ యూజ్ చేశాము. ఇన్సైడ్ వెళ్దాం రండి. పూజ లోపలికి వస్తే మనకు పూజ బేస్ మొత్తం నానో స్టోన్ విత్ కౌంటర్, స్టోరేజ్ ఇలా డోర్స్ ఇచ్చాము. 2 సైడ్స్ డోర్ ఇచ్చాము, సెంటర్లో డ్రాస్ ఇచ్చాము. ఇక్కడ ప్రసాదం పులవర్స్ ఇచ్చాము 2. మనకు పూజ వాళ్ళు మినిమం 5 feet వరకు ఉండడం వల్ల ఇలా బ్రాడ్గా మనకు డిజైన్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. లెఫ్ట్ సైడ్కి లెడ్జెస్ విత్ ఫ్లూటెడ్ రాఫ్టర్స్, రైట్ సైడ్ కూడా ఫ్లూటెడ్ రాఫ్టర్స్ విత్ లెడ్జెస్తోని, సెంటర్లో డిజిటల్ లాడు బాలాజీ డిజిటల్ గ్లాస్ చేశాము. పూజలో కూడా మనం 2 steps ఇచ్చాము. ఇక్కడ టాప్ స్టెప్, బాటమ్ స్టెప్ చూడండి. ఇలా ఓవరాల్గా వాల్ని ఫుల్ వాల్ని కవర్ చేసాము పూజ యూనిట్ని. టాప్లో కూడా ఒక లెడ్జ్ ఇచ్చాము. సో ఓవరాల్గా ఇదండి పూజ యూనిట్. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలో క్రాకరీ చేసాము, చూద్దాం రండి. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలోకి వచ్చామండి. డైనింగ్ ఏరియాలో ఇక్కడ స్టేట్ చూసుకుంటే మనకు బీడింగ్స్తో హైలైట్ చేసాం ఈ వాల్ని. బీడింగ్స్ విత్ డీకోతోనే హైలైట్ చేసాం ఈ వాల్ డిజైన్ని. దీనిలో లెఫ్ట్ రైట్ వాల్ పేపర్ విత్ లైటింగ్ ఇచ్చాము, సెంటర్లో కూడా వాల్ పేపర్ ఇచ్చాము. కాకపోతే మనకి పూజ ఉండడం వల్ల అది కవర్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్కి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాల్ పేపర్ విత్ బుద్ధ డిజైన్ ఇచ్చాము. ఈ బుద్ధ డిజైన్ ఎంబోజ్ ఉంటుంది. మనము ఫైబర్ మెటీరియల్తో ఇలా బుద్ధ డిజైన్ని ఆర్టిస్ట్తోని ఫైబర్ మెటీరియల్తో యూజ్ చేసి చేసాము ఈ బుద్ధ డిజైన్ని. యాస్టీజ్గా మనం రెండరింగ్ ఎలా ఇచ్చాము యాస్టీజ్ మనం ఎగ్జిక్యూట్ చేసాము. బ్యాక్గ్రౌండ్ టోటల్ టెక్స్చర్ వాల్ పేపర్ అండి ఇది. డైనింగ్ ఏరియాలో మనం స్టోరేజ్కి క్రాకరీ యూజ్ చేసాము. క్రాకరీ దీని డిజైన్లో బేస్ ఓవర్ సెంటర్లో టైల్స్తోని ఇలా డిజైన్ చేసామండి. బేస్లో చూసుకుంటే మన స్టోరేజ్ పర్పస్గా కౌంటర్కి డోర్స్ లామినేటెడ్ డోర్స్ వచ్చాయి. మనము వైట్ కలర్ డోర్స్తోని ఇలా డోర్స్ ఇచ్చాము, 4 doors డ్రాస్ ఇచ్చాము. డ్రాస్లో కూడా మనం గోల ప్రొఫైల్తో యూజ్ చేసాం కౌంటర్ మొత్తము. టాప్లో నానో స్టోన్ అండి ఇది. మనకు టైల్స్ ఇచ్చాము విత్ ప్రొఫైల్ లైట్. ఎబో చూసుకుంటే స్టోరేజ్ కోసము గ్లాస్ డోర్స్ అండ్ వుడ్ కలర్ కాంబినేషన్లో ఇలా ప్లాన్ చేసాము. ఫుల్ వాల్కి స్టోరేజ్ ప్లాన్ చేసాము. దీనిలో ప్రొఫైల్ డోర్స్ బ్లాక్ ప్రొఫైల్ విత్ క్లియర్ గ్లాస్ విత్ లైటింగ్స్తోని గ్లాస్ సెల్ఫ్స్ యూజ్ చేసి ఇలా ఇచ్చామండి. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు వుడ్ డోర్స్ వచ్చాయి. ఓపెన్ బాక్స్లో స్పాట్ లైట్స్తోని ఇలా మనకు షో పర్పస్గా షోకేస్ ఇచ్చాము. సో ఇదండి డైనింగ్ ఏరియాలో క్రాకరీ యూనిట్. ఇక్కడ ఒకటి వ్యానిటీ ప్లాన్ చేశాము. ఈ వాల్ మనకు ఒక 5 feet ఉంటుంది. 5 feetలో కౌంటర్ బ్యాక్గ్రౌండ్ వాల్ డిజైన్తోని ప్లాన్ చేశాము. ఈ బ్యాక్గ్రౌండ్ డిజైన్ మొత్తము పాలిగ్రానైట్ విత్
టీ పట్టీస్, బ్లాక్ కలర్ టీ పట్టీస్తోని లోవర్ కాంబినేషన్లో ఈ వాల్ డిజైన్ ప్లాన్ చేశాము. మిర్రర్ కూడా కొంచెం స్టైలిష్గా ఇలా ఈ షేప్లో ఇచ్చాము. మిర్రర్ కూడా ఈ కౌంటర్ చూసుకుంటే మీకు ఇక్కడ పైపింగ్ కోసం అని టాప్లో ఒక 8 ఇంచ్ లోవర్స్ డిజైన్ ఇచ్చేసి గోలా ప్రొఫైల్తో స్టోరేజ్ ఇచ్చాము. డోర్స్ డ్రాస్ తోని ఇలా స్టోరేజ్ ఇచ్చాము. రౌండ్ కూడా కరువు షేప్ లో ఇచ్చాము. లామినేట్ తోని రౌండ్ చేసి కరువు షేప్ లో ఇచ్చామండి. ఓవరాల్ గా మనం ఎగ్జిక్యూషన్ ఆస్టిస్ 3D రెండర్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేసి చూపించామండి. ఇప్పుడు మనం కిచెన్ లోకి వెళ్దాం రండి. కిచెన్ టోటల్ లామినేట్, ఇదంతా లామినేట్ డిజైన్ మాడ్యులర్ ఫ్యాక్టరీలో చేసుకొని తీసుకొని వచ్చాము. ఈ కిచెన్ కౌంటర్ ఎల్ షేప్ లో ఇచ్చాము. ఈ ఎల్ షేప్ లో సింక్ వచ్చింది. ఫస్ట్ సింక్ డోర్స్ ఇచ్చాము. ఇనోటెక్స్ ఇచ్చామండి. ఇక్కడ మొత్తం 5 ఇనోటెక్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ కట్లరీ చూడండి. కట్లరీ, కప్ అండ్ సాసరు, తాళి కోసం 3 బాస్కెట్స్ ఇచ్చాము. బాస్కెట్స్ తర్వాత ఇక్కడ కార్నర్ స్పేస్ని యూజ్ చేసుకోవడం కోసం సెల్ఫ్ ఇచ్చామండి. సిలిండర్ ప్రొవిజన్ కావాలనుకున్నప్పుడు సిలిండర్ ప్రొవిజన్ తీసుకోవచ్చు, లేదు అంటే స్టోరేజ్ ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ డోర్స్ ఇచ్చాము స్టోరేజ్ పర్పస్గా. ఓవర్ హెడ్లో చూస్తామండి. ప్యూరిఫైర్ కోసం ఇండియల్ డోర్స్ ఇచ్చాము. ప్రొఫైల్ డోర్స్ చూడండి. ప్రొఫైల్ డోర్స్ బ్లాక్ ప్రొఫైల్, క్లియర్ గ్లాస్ విత్ గ్లాస్ సెల్ఫ్ తోని లైటింగ్ కాంబినేషన్ లో ఇలా ఇచ్చాము. రైట్ సైడ్ చూసుకుంటే చిమ్నీ వచ్చింది. చిమ్నీ తర్వాత స్టోరేజ్ కూడా గ్లాస్ డోర్స్ ఇచ్చాము. లాఫ్ట్ వన్ సైడ్ టోటల్ ఫుల్ లాఫ్ట్ ఎల్ షేప్ లో ఇచ్చాము ఇలా. ఇక లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనము ఓవెన్ విత్ ప్యాంట్రీ యూనిట్ ఇలా ప్లాన్ చేశాము. ఇక్కడ ప్యాంట్రీ వచ్చింది. ప్యాంట్రీ ఇన్సైడ్ చూడండి. ఈ ప్యాంట్రీ బాస్కెట్ లో మనం ఏమైనా గ్రాసరీస్ అవి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇది ఓవెన్ ప్లేస్ అండి. ఓవెన్ బిలో కూడా ఆనియన్స్ కోసం ఇలా బాస్కెట్స్ ఇచ్చాం. 2 బాస్కెట్స్. టోటల్ కిచెన్ మొత్తం గోలో ప్రొఫైల్ సింగిల్ లామినేట్ తో ప్లాన్ చేసాము. కిచెన్ మొత్తం హైడ్రాలిక్ 2 డోర్స్ వచ్చాయి. టాప్ లో లాఫ్ట్ వచ్చేసింది. ఓవరాల్ గా ఇదండి కిచెన్ లో సీలింగ్ కూడా సింపుల్ గా ఇలా ప్లాన్ చేసాము. ప్రొఫైల్ లైట్స్ విత్ బ్లాక్ పెయింట్ తోని ఎల్ షేప్ లో ఇలా డిజైన్ ప్లాన్ చేసామండి. కిచెన్ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. యూజ్ చేసింది లామినేటే కానీ మనకు అక్రాలిక్ ఫినిష్ తోని చాలా ఎక్సలెంట్ గా కనబడుతుంది. సింగిల్ లామినేట్ అయినా కూడా కిచెన్ చాలా హైలైట్ అయిపోయింది. ఇక్కడ ఇదండి కిచెన్. ఇప్పుడు మనం బెడ్రూమ్స్ చూద్దాం రండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నామండి. మాస్టర్ బెడ్రూమ్ లో మనం కబోర్డు, టీవీ యూనిట్, బెడ్ ప్లాన్ చేసాము. మీకు కబోర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. కబోర్డ్ ఫుల్ లెంత్ కబోర్డ్ ప్లాన్ చేసాము. ఈ కబోర్డ్ లో బాటమ్ లో డ్రాస్ ఇచ్చాము. మనకి వార్డ్రోబ్ అనేది 7 feet రెగ్యులర్ ఇస్తాము. మనకు ఫుల్ లెంత్ కబోర్డ్ కావాలన్నప్పుడు ప్లైవుడ్ 8 feet ఉంటుంది కాబట్టి ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. బాటంలో డ్రాస్ కి ఫుల్ లెంత్ డోర్స్ తో ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ డోర్స్ డిజైన్ కూడా టోటల్ ఫ్యాక్టరీ మేడ్ ఇచ్చాము. ఫ్యాక్టరీ మేడ్ లో కూడా టీ పట్టీస్ తోని గోల్డ్ అక్రాలిక్ తోని మీకు హైలైట్ చేసాము. ఇది ప్యాటర్న్ మొత్తం మీకు గోల్డ్ కలర్ హ్యాండిల్స్ కాంబినేషన్ లో ఇలా ఇచ్చామండి డోర్స్ ని. ఇక్కడ ఇన్సైడ్ డ్రాస్ ఇచ్చాము. హ్యాంగర్ రాడ్ వచ్చింది. ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చాము. ఇక్కడ సింగిల్ డోర్ వచ్చింది. ఇక్కడ విండో కింద కూడా మనకి స్టోరేజ్ ఇచ్చాము సిట్అవుట్ కోసము. సిట్అవుట్ విత్ స్టోరేజ్ గోలా ప్రొఫైల్ హ్యాండిల్ తోని సింగిల్ కలర్ మొత్తం టోటల్ సింగిల్ లామినేట్ వైట్ కలర్ కాంబినేషన్ లో ప్లాన్ చేసాం మాస్టర్ బెడ్రూమ్ మొత్తము. ఇక్కడ సైడ్ కి ఒక చిన్న స్టోరేజ్ ఇచ్చామండి. సిట్అవుట్ పక్కన స్టోరేజ్ ఇచ్చాము. ఇది సిట్అవుట్ కోసం కుషన్ ఇచ్చాము. ఇక్కడ ఇప్పుడు బెడ్ చూద్దాం రండి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో కింగ్ సైజ్ బెడ్ ప్లాన్ చేసాము. ఈ బెడ్ కూడా డ్రా బెడ్ ప్లాన్ చేసాము. ఇటు సైడ్ 2 డ్రాస్, అటు సైడ్ 2 డ్రాస్ ఇచ్చాము. 4 డ్రాస్ ఇచ్చాము బెడ్ కి. బ్యాక్గ్రౌండ్ హెడ్ బోర్డ్ డిజైన్ కూడా కుషన్ తో ప్లాన్ చేసాము. ఫ్యాబ్రిక్ కుషన్ తోని హెడ్ బోర్డ్ కుషన్. బెడ్ కి ఆపోజిట్ లో టీవీ యూనిట్ కూడా సింపుల్ గా ప్లాన్ చేసాము. ఈ టీవీ యూనిట్ కూడా మనకు స్కేర్ గా కాకుండా రౌండ్స్ ఇచ్చాము. 2 సైడ్ బేస్ కి రౌండ్స్ ఇచ్చాము. ఇక స్టోరేజ్ కోసం 2 డ్రాస్ వచ్చాయి. ప్రొఫైల్ డోర్ సెన్సింగ్ కోసం ప్రొఫైల్ డోర్. బ్యాక్గ్రౌండ్ కూడా మనకు సింగిల్ ఎడ్జ్ గోల్డ్ కలర్ టీ పట్టిస్తోని బ్యాక్గ్రౌండ్ హైలైట్ చేసాము టీవీ యూనిట్ కోసం. ఈ క్లోజెట్ లో డ్రెస్సింగ్ యూనిట్ అనేది ఫుల్ వాల్ కి ఉన్న 5 feet వాల్ కి ఫుల్ ఫ్లెడ్జ్ గా మిర్రర్ ప్లాన్ చేసాము. సెన్సార్ మిర్రర్ ఇది. సెన్సార్ మిర్రర్ సింగిల్ కలర్ తోని ప్లాన్ చేసాము. మిర్రర్ కి బిలో స్టోరేజ్ ఇచ్చాము. ఈ స్టోరేజ్ లో 2 డ్రాస్ వచ్చాయి. రైట్ సైడ్ ఒక పుల్అవుట్ లాగా ఇచ్చాము కాస్ట్యూమ్స్ కోసం. కింద డోర్ ఇచ్చామండి. స్టూల్ ప్రొవిజన్ ఇచ్చాము. ఇక్కడ స్టూల్ పర్పస్ గా. ఇక్కడ లాఫ్ట్ వచ్చింది. ఫుల్ వాల్ కి లాఫ్ట్ ఇచ్చాము. సో ఇదండి క్లోజెట్ లో మిర్రర్ యూనిట్. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ వెళ్దాం రండి.
ఇక చిల్డ్రన్ బెడ్రూమ్‌లో బెడ్ ఒకటి చేశాము. బెడ్ విత్ కబోర్డ్ మన స్టడీ యూనిట్ ప్లాన్ చేశాము. కబోర్డ్ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ కబోర్డ్ మనం ఉన్న వాల్‌కి ఫుల్ ఫ్లెడ్జ్‌గా 7 ఫీట్ వాల్‌కి ప్లాన్ చేశాం ఫుల్ లెంగ్త్ కబోర్డ్‌ని. ఈ కబోర్డ్‌లో కూడా మనం రెగ్యులర్ కబోర్డ్స్‌లో కాకుండా డిజిటల్ గ్లాస్ ఇచ్చాం ఈ డోర్స్ పైన. డిజిటల్ ప్రింట్‌తోని గ్లాసు విత్ డోర్స్ వుడ్ డోర్స్‌తోని ఇలా ప్లాన్ చేశాము. డిజిటల్ ప్రింట్‌తోని మనం డోర్స్ పైన గ్లాస్‌ని పేస్ట్ చేసి మాడ్యులర్ డోర్స్‌కి ఇలా ఇచ్చామండి. బాటమ్‌లో 2 డ్రావర్స్ ఇచ్చాము. రైట్ సైడ్ ఏమో వైట్ కలర్ కాంబినేషన్ ఫుల్ లెంగ్త్ డోర్స్. డోర్ పైన మిర్రర్ ఇచ్చాము ఇలా. బిలో 2 డ్రావర్స్ ఇచ్చాము. బాటంలో గోల ప్రొఫైల్ యూజ్ చేసి ఫుల్ విడ్త్‌లో మనం ఇలా ఫుల్ లెంగ్త్ కబోర్డ్‌ని ప్లాన్ చేశామండి. ఇదండి చిల్డ్రన్ బెడ్రూమ్ కబోర్డు. ఇక్కడ బెడ్ చూద్దామండి. ఈ రూమ్ మొత్తం పర్పుల్ అండ్ వైట్ కాంబినేషన్‌లో ప్లాన్ చేశాము. అందులో బెడ్ కూడా పర్పుల్ అండ్ వైట్ కాంబినేషన్. హెడ్ బోర్డ్ కుషన్ చూడండి. ఈ డిజైన్‌లో ఇచ్చాము కుషన్‌తోని. ఫ్యాబ్రిక్ ఇదంతా హెడ్ బోర్డ్ కుషను. సైడ్ డ్రాస్ ఇచ్చాము. డ్రాస్ వీల్స్‌తో ఇచ్చామండి. ఇది క్వీన్ సైజ్ బెడ్ 5/6 మ్యాట్రెస్ పడుతుంది. రైట్ సైడ్ చూసుకుంటే స్టడీ యూనిట్ ఇచ్చాము. స్టడీ యూనిట్ వాల్ మౌంట్ ఇచ్చామండి. ఈ వాల్ మౌంట్‌లో కౌంటర్ చూడండి. ఇక్కడ కౌంటర్ ఇచ్చాము. ఏవో స్టోరేజ్ ఇచ్చాము. స్టోరేజ్ విత్ డోర్స్ ఓపెన్ బాక్స్‌తోని ఇచ్చాము. వాల్ మౌంట్ ఫుల్ లెంగ్త్ డోర్స్. ఇక్కడ డ్రాస్ ఇచ్చాము కౌంటర్‌కి. మనకు ఈ బెడ్రూమ్స్‌లోకి వస్తుంటే కార్నర్ రౌండ్ ఇచ్చామండి ఇలా సైడ్‌కి. సో ఇదండి చిల్డ్రన్ బెడ్రూమ్ సింపుల్‌గా ప్లాన్ చేశాము. ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్‌లోకి వెళ్దాం రండి. ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్‌లో ఉన్నామండి. గెస్ట్ బెడ్రూమ్‌లో మనం సౌత్ వాల్‌కి డోర్ పక్కన ఇచ్చాము. ఈ ఫుల్ లెంగ్త్ కబోర్డ్ ఇచ్చాము. ఇది మొత్తం టోటల్ వైట్ కాంబినేషన్‌లో ఇచ్చాము. వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్. ఈ డోర్స్ పైన కూడా మనం మాస్టర్ బెడ్రూమ్‌లో ఎలా వచ్చిందో అలా గోల్డ్ కలర్ అక్రాలిక్ విత్ టీ పార్టీస్ కాంబినేషన్‌లో ఇలా ఇచ్చాము. గోల్డ్ కలర్ హ్యాండిల్స్‌తోని. బాటమ్‌లో డ్రాస్ ఇచ్చాము గోల ప్రొఫైల్‌తోని. సో ఇదండి గెస్ట్ బెడ్రూమ్‌లో కబోర్డు. సింపుల్‌గా ప్లాన్ చేసి ఇలా ఎగ్జిక్యూట్ చేశామండి మాడ్యులర్‌లో. ఇప్పుడు మనం కస్టమర్‌తో మాట్లాడదామండి. టోటల్ ఓవరాల్‌గా ఇంటీరియర్ సార్‌కి ఎలా అనిపించింది? సార్ మాటల్లో విందాం. సో ఫస్ట్ మేము ఇంటీరియర్ వర్క్స్ అన్నీ అనుకున్నప్పుడు ఐ సా తేజస్ ఇంటీరియర్ వీడియోస్ ఇన్ ద యూట్యూబ్. సో నాకు కొంచెం సాటిస్ఫాక్షన్‌లా అనిపించింది. ఓకే. వీళ్ళు అప్ టు ద మార్క్ చేస్తున్నారు అని చెప్పేసి. సో ఐ అప్రోచ్ శివ అండ్ దెన్ ద వర్క్ అండ్ ఆల్ స్టార్టెడ్. అండ్ ఎవ్రీథింగ్ అప్ టు మార్క్ 100% ఇస్తాను నేను. ఎవ్రీథింగ్ అంటే మెటీరియల్ కానీ, వర్క్ కానీ ఎవ్రీథింగ్ అప్ టు మార్క్. Especially కొంచెం కలర్స్ లో షీ వాస్ పిక్కీ. అంటే we were not sure, I mean, whether we'll be able to find those colors and then the wall designs that we wanted to have it on the walls, right? We were not really sure actually. But then when we approached Tejas, they said like, it's possible sir, we'll do it. And then yeah, they have done it and we are very happy about it. From the starting, right, they were like quite informative in terms of like every phase of the project, right? We were very well informed, like the 3D designs, the modeling, and I mean the materials that we chose, the options that they had, and then colors, etc. Everything we were well informed, and then we had many of options to choose. And then yeah, I mean at times we were confused what to pick, but they were like yeah, very helpful in advising what suits best given the nature of the house, ventilation, etc. So they've given the best choice. Production wise, yes, it is very good. Yeah, I mean, we had some kind of issues from the builder side, but then I think all the Tejas team, right, they managed it very well. And then there were some challenges in terms like some things were not provided by the builder, such as some paintings and then kitchen granites. That is where we are happy with Tejas. That is where they went ahead beyond their limits to go and purchase certain things on behalf of us, and then you know they have got it done. Like, really great work. And then my parents and all my relatives, they've seen the house, they are very happy about this. And the output is really great and we are very happy about it. చాలా చాలా హ్యాపీ అండి. ఎలా అనుకున్నానో అలా వచ్చింది ఇల్లు మొత్తం. Yeah, we definitely recommend Tejas Interiors. So they are really good. And yeah, I mean,
You just give a demand, and they'll I'm sure they will get it done. సో ఇదండి ఓవరాల్గా 3 BHK ఇంటీరియర్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు కూడా ఇంటీరియర్ రిక్వైర్మెంట్ ఉంటే కాంటాక్ట్ తేజస్ ఇంటీరియర్స్. థ్యాంక్ యూ.